హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరొక పథకమైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని కొత్త ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. డబ్బులు వేసేది కూడా ఇక అప్పుడే అంటే వాయిదా వేశారు. డబ్బులు వేసే ఈ పద్ధతి కూడా కొద్దిగా వాయిదా అయితే వేయడం జరిగింది. నిజానికి జూన్ నెలలోనే డబ్బులు అయితే వేస్తారనుకున్నప్పటికీ వాయిదా అయితే వేశారు. ఇక అలాగే ఎలాంటి వారికి డబ్బులు రావు, కొంతమందికి డబ్బులు వచ్చే అవకాశం లేదు కొత్త ఆదేశాల ద్వారా. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, తల్లికి వందనం నిధుల జమపై తాజా ఆదేశాలు. ఇలా చేయకుండా వీరికి డబ్బులు కట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులపైన కసరత్తు మొదలుపెట్టింది. ఈరోజు వేసవి సెలవులు పూర్తి, పాఠశాలలు ప్రారంభమైపోయి నిన్నటి రోజు నుంచి కూడా 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ను ప్రభుత్వం ఖరారు చేసింది. తల్లికి వందనం నిధులు ఈ వారంలోనే జమ చేసేలాగా, అంటే ఈ జూన్ నెలలోనే ఒక 2-3 వారాల్లోనైతే కనుక జమ చేసేలాగా ఫస్ట్లో అయితే నిర్ణయించారు. అయితే ఇప్పుడు అధికారులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. లబ్ధిదారులందరికీ కూడా కీలక సూచనలు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం నిధులపైన జంపైన అయితే అధికారులు ప్రకటన చేశారు. ముందుగా ఈ నెల 19 లేదా 20 నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి వారంలోనే నిధులు జమ చేయడంతో పాటు తల్లిదండ్రులు అలాగే టీచర్స్ మీటింగ్స్ పైన కూడా ఆలోచన చేశారు. అదేవిధంగా పాఠశాలల ప్రారంభ సమయంలోనే విద్యార్థులకు అందించే కిట్స్ ఏవైతే ఉంటాయో, ఈ బెల్ట్లు, స్కూల్ బుక్స్, అట్లాగే యూనిఫామ్స్ ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఇవ్వాలని భావించారు. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా జూలై తొలి వారంలో, అంటే వచ్చే నెల తొలి వారంలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ అవుతాయని చెప్తున్నారు. ఒకవేళ ఇంకా ఏదైనా అటు ఇటు ఉంటే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు అందించే విద్యా కిట్స్ సైతం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలోనే వీటిని విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్కూల్ యూనిఫాము, బెల్ట్, షూస్ ఇవన్నీ కూడా వచ్చే నెల మొదటి వారంలో ఇస్తామని చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం పథకం పైన అధికారులందరికీ కూడా తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. లబ్ధిదారుల యొక్క జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్పిసిఐ పూర్తయి ఉండాలి. ఎన్పిసిఐ అంటే కనుక మీకు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పడే విధానం. ఇది బ్యాంకులో మాత్రం చేస్తారు. మీకు ఉన్న అకౌంట్కి ఎన్పిసిఐ చేయమంటే చేసి పెడతారు వాళ్ళు. సో ఇక మూడో విషయం, బ్యాంకు కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ఎందుకంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులు అయి ఉండొచ్చు. మీ యొక్క డీటెయిల్స్ ఆధార్ అప్డేట్ ఉండాలి, ఫోటో, అలాగే మిగిలిన పాన్ కార్డు కానీ ఏదైనా ఉన్నట్టయితే అవి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. ఒకవేళ మీరు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది, కేవైసీ కంప్లీట్ కావలేదు అంటే కనుక ఒకసారి మీ డీటెయిల్స్ మళ్ళీ బ్యాంకులో ఇచ్చినట్లయితే కనుక దాన్ని కేవైసీ అప్డేట్ చేస్తారు. అది కూడా పూర్తి చేసుకుంటే మీ అకౌంట్ హోల్డ్లోకి వెళ్ళదు, అకౌంట్ క్లియర్గా ఉంటుంది. ఆటోమేటిక్గా అమౌంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పడిపోతుంది. ఇక అలాగే చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్పిసిఐ లాగిన్లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు బ్యాంకు ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకి సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్పిసిఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియాలో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్పిసిఐ లింక్ చేయాలని తాజా ఆదేశాల్లో స్పష్టతనిచ్చింది. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే, లింక్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక వెంటనే మీరు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. దానికి ఎన్పిసిఐ లింక్ చేయమంటే వెంటనే చేసిస్తారు. ఆ అకౌంట్లో మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.